స్టేట్ ఫార్మేషన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నిన్న ఏఐసిసి జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు, ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, 10 సంవత్సరాలు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్, 10 ఏళ్ళు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారు ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి 25 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ప్రజా సమక్షంలో ఇమేజ్ పెంచుకొని ప్రజల కోసం డెమోక్రసీలో నాకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలని చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఎక్కడనో ఒక కేసు మియాపూర్, అది రెగ్యులర్గా టీవీ పేపర్లో కూడా వస్తుంది, అదేదో నాకు సంబంధం ఉందని చెప్పి ఆయన నిన్న స్టేట్మెంట్ చేసిండు. బట్ నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆ స్టేట్మెంట్ ద్వారా నేనే కాకుండా నా ఫాలోవర్స్ కానీ, పార్టీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ హర్ట్ అయ్యే విధంగా అతని స్టేట్మెంట్ ఉంది. లీగల్ నోటీస్ ఇప్పుడు పంపిస్తున్నాం. రెండవది క్రిమినల్ కేసు కూడా మహంకాళి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితిగా వదిలే సమస్య మాత్రం లేదు. ఇప్పుడు ఒక అనుభవం లేనోడు చెప్తే అర్థం ఉంది, కానీ ఇంత అనుభవం ఉండి 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడటమే కాకుండా దీంట్లో ఈ నోటీసు మీకైతే సర్వ్ చేసిన ఒకటి, ఈ డిఫర్మేషన్ దాంట్లో 10 కోట్ల డ్యామేజ్ కూడా ఎట్టి పరిస్థితుల వదిలే సమస్య అయితే లేదు. ఇక మీదట ఏదో రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం స్టేట్మెంట్స్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్పగలుగుతాం, కానీ కొంత అక్కడక్కడ కొంత చిల్లర నాయకులు కూడా స్టేట్మెంట్స్ చేసినా పెద్ద పట్టించుకోలే ఇప్పటిదాకా. ఇక మీదట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా చేస్తే నీకేమన్నా ప్రూఫ్స్ ఉంటే ఐదర్ డైరెక్ట్, ఇండైరెక్ట్, ఎక్కడనన్నా, నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తుంటే హైదరాబాద్ సిటీలో ప్రజల మధ్యలో 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని కనీసం స్టేట్మెంట్ చేసేటప్పుడు బాధ్యత గల వ్యక్తులు ఆలోచించాలి. మా దగ్గర కూడా నా మీద ఓడిపోయిన వ్యక్తి చిల్లర పాలిటిక్స్ కోసం డ్రామాస్ ప్లే చేసినా నేను ఎప్పుడు పట్టించుకోలే. బట్ ఇక మీదట నీకు ఏ ఆధారాలు లేకుండా ఎలిగేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యనే లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరేమన్నా అడిగితే అడగచ్చు. నేనేమంటున్నా అంటే నా పేరు స్టేట్మెంట్ చేసింది నేను చెప్తున్నా. నేనేమంటే దయచేసి మీకు కూడా రిక్వెస్ట్ చేసేది, నిన్న అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన దానికి నేను ఇక్కడ చెప్తున్నా. అనవసరంగా మళ్ళీ ఏదో చుట్టూ నింపేటువంటి ప్రయత్నాలు వద్దు. రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రభుత్వం మీద ఇస్తారు, కుటుంబ పాలన అన్నారు, ఆ కుటుంబం కోసమైనా తెలంగాణ వచ్చి ఆనాలుగు కోసమైనా అన్నారు. ఓకే, దానికి ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ అయితే మీకు ఓకే కదా? నేను దాని గురించి ఏం మాట్లాడాను. ఎవరైతే పాపులారిటీ ఉంటుందో ఉంటేలే, బట్ నేను దాని గురించి పెద్దగా చెప్పను. నిన్న జరిగిన డ్యామేజ్ గురించి మాత్రం ఇది జరుగుతుంది 100%. దీని మీద చాలా సీరియస్గా పోతా. నేనేమంటున్నా అంటే ఈ ఇష్యూలో ఇప్పుడు చెప్తున్నా, ఈ విషయాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకుంటున్నా.
మీటింగ్లా మీరు అడిగిన క్వశ్చన్లా వాళ్ళు చెప్పిన దాన్నే మీరు అడిగినరు కుటుంబ పాలన అనేటువంటిది. అసలు ఈ దేశంలో 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఆ తర్వాత వచ్చింది వాళ్ళ బిడ్డ ఇందిరాగాంధీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత వచ్చింది రాజీవ్ గాంధీ. సంజయ్ గాంధీ ఉంటే అతను ఏదో మరణించాడు, వాళ్ళ మిస్సెస్ కూడా మేనకా గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ. ఇప్పుడు నిన్న స్టేజ్ మీద రాహుల్ గాంధీ కూర్చున్న పక్కన ఎవరు కూర్చుండ్రు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళ భార్య ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే. ప్రీవియస్ చీఫ్ మినిస్టర్స్ మన రాష్ట్రానికి సంబంధించి విజయభాస్కర్ రెడ్డిని మొదలుకొని రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఈ విధంగా ఎవరి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కానీ వాళ్ళ కుటుంబం అంతా రాజకీయాలలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నేపథ్యంలో ఏర్పడినటువంటి రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళు అంటుండ్రో వాళ్ళందరూ ఉద్యమంలో భాగస్వామ్యం. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు రాలే. వాళ్ళు గతంలో కూడా శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఒకళ్ళు 3 సార్లు ఉన్నారు, ఒకళ్ళు 2 సార్లు ఉన్నారు, ఒకళ్ళు 4 సార్లు ఉన్నారు. మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎక్కడెక్కడ మీ కుటుంబాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ కుటుంబాలు ఈ రోజు వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి స్టార్ట్ అయినటువంటి మీ కుటుంబాలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. మీకు మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. రెండోది, నిన్న మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఒకటి సెల్ ఫోన్ గురించి మాట్లాడుతూ మేక్ ఇన్ తెలంగాణ అని మాట్లాడాడు. నీ దిక్కుమాలినటువంటి నీ ప్రభుత్వాలు గడిచిన 70 సంవత్సరాల కాలంలో రమారమి 40-45 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినప్పుడు మేడ్ ఇన్ చైనా ఫోన్ వాడింది మీరు, డే 1 కూడా వాడుతుంది మీరు. మీకు చేతగాని దద్దమ్మలు మా గురించి మాట్లాడుతుంది మీరు. రెండోది, ఉద్యోగాలు రాలేదంటారు. రేపే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అథెంటిక్గా అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. మీకు ఎవరికైనా కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మీరు చెప్పిన అడ్రస్కి వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిని రెగ్యులరైజ్ చేసినాం, ఎంతమందిని అధికారికంగా ఉద్యోగాలు ఇచ్చినాం ఛాలెంజ్ చేస్తున్నాం మేము వచ్చి చెప్పడానికి. దానికి మీరు స్టికానే ఉండాలి. మీ అనుభవం లేనటువంటి మీ యొక్క వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, పాపం అతను ఢిల్లీలో ఉంటాడేమో, మీరు చెప్పవలసినటువంటి బాధ్యత. మీ 40 సంవత్సరాల చరిత్రలో ఎందుకు 24 గంటలు కరెంట్ ఇవ్వలే? ఎందుకు రైతాంగానికి 9 గంటలు కరెంట్ ఇవ్వలే? ఎందుకు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వలే? ఎందుకు 1500 పెన్షన్ ఇవ్వలే? 6 కేజీల బియ్యం ఎందుకు ఇవ్వలే? ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఎందుకు సన్న బియ్యంతో భోజనం పెట్టలే? ఒకవైపున ఇరిగేషన్, కాకతీయ, మిషన్ భగీరథ. ఈ డిసెంబర్ మాసంలో రాష్ట్రం అంతా ఇంటింటికి ట్యాపు ద్వారా వాటర్ ఇస్తున్నాం. ఏ రోజైనా నీకు కానీ నీ దిక్కుమాలిన పార్టీకి కానీ అప్పుడు పరిపాలన చేసిన ఈ నాయకులకు కానీ ఏ రోజైనా సాగునీరు ఇద్దాం, తాగునీరు ఇద్దాం అన్నటువంటి ఇంగిత జ్ఞానం మీకు ఏ రోజన్నా ఉందా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఒక ఆడకూతురు గ్రామాలలో మ్యారేజ్ చేస్తే వాళ్ళకున్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడన్నా మీకు ఆ సోయి ఉన్నదా? కాకతీయ మిషన్, చెరువులు పూడిక తీద్దామనేటువంటి ఆలోచన మీ దుక్కుమాలిన ముఖాలకు ఎక్కడ నన్ను ఉన్నాయా? మేము ఒకవైపున ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుంటుంటే అడ్డమైన వాళ్ళతోని, చనిపోయిన వాళ్ళతోని కేసులు వేయించింది మీరు కదా. ఆయన నిన్నేం చెప్తాడు? కాళోజీ గారు చెప్పినటువంటి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇంటోడు తప్పు చేస్తే
ఏమో చెప్పి ఆ సామెత. ठहरो 1 मिनट ठहरो, आपको अलग से बोल दो ठहरो. మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకవైపున మనం చేస్తుంటే ఈ కేసులు వేసేటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నా ఇంకేం చేయాలనేటువంటిది ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. నిండు శాసనసభల జీవన్ రెడ్డి ఒప్పుకోండు కేసు వేసిన మాట వాస్తవం అని చెప్పాడు. మీరు చేయనికే చేతగాలే చేస్తున్న ప్రభుత్వం మీద నిందల, అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి నిందల. ఈరోజు పాలమూరు జిల్లా, వలసల జిల్లా, పాలమూరు ఎత్తిపోతలు చేస్తుంటే అక్కడ కేసులు వేశారు. కొండపోచమ్మ దగ్గర పోతే అక్కడ కేసులు వేశారు. గత సంవత్సరం 4.5 లక్షల ఎకరాలకు పాలమూరులో మేము నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కదా. ఒకవైపున గురుకుల పాఠశాలలు, ఇన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా. రేపు ఒంటరి మహిళ, ఎల్లుండి గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం, వచ్చే సంవత్సరం రైతులకు రబీలా కానీ ఖరీఫ్లా కానీ రబీలా కానీ సంవత్సరానికి 8,000 రూపాయలు ఎకరానికి. ఈ ఆలోచన మీకుందా? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను పక్కదారి పడుతున్నాయని చెప్పి ఎస్సీ డెవలప్మెంట్ అని చెప్పి ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని ఆదుకుంటున్నటువంటి మాట వాస్తవం కాదా? వెనుకబడిన తరగతులు, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఈరోజు కూడా మీ లైబ్రరీలో ఉన్నది, అదే గాంధీ భవన్లో ఉన్నది. ఇంటింటికి ఉద్యోగం అని ఎక్కడని చెప్పిండ్రా? రైతులకు రుణమాఫీ చేస్తానంటే చేయలేదని మాట్లాడతారు. ఇదేనా మీరు మాట్లాడవలసింది? అక్కడికైనా ఏదో వచ్చి ఉద్ధరించి ఈరోజు ఆ రోజే మీరు తెలంగాణ ఇస్తున్నాం అనేటువంటి సందర్భంలో కూడా మిమ్మల్ని నమ్మలేవాడు, మీ పార్టీని నమ్మలే. ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని భుజాలు ఎగరేస్తున్నారు ఈరోజు. ఇటువంటి మీటింగ్లు దీనికంటే 10 రెట్టిపోయినటువంటి మీటింగ్లు, 500 మీటింగ్లు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఏదో ఒక మీటింగ్కే ఎట్లయిపోయిందంటే ఇదేదో రాజుల పరిపాలన, మావి రాజ్యాలు, మావే సామ్రాజ్యాలు, మేమేదో గుంజుకొని పరిపాలించిన విధంగా వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. మాకు మా హైకమాండ్ అంతా ప్రజలు, ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చినమే తప్ప మీకు ఎట్లుందంటే మేము ఇన్ని సంవత్సరాలు రాచరికం చేసినాం కదా, మా రాజ్యం గుంజుకొని మీరేం పరిపాలన చేసేది అనే భావన మీకుంది. మాకు అట్లా లేదు. డెఫినెట్గా ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు టీఐఎస్ ఐపాస్ ద్వారా నీకు ప్రపంచం కూడా గర్వించే విధంగా మనం పాలసీ తీసుకొచ్చినాం. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఐటీ కూడా మీకు ఎంత పెద్ద ఎత్తున ప్రమోషన్ జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టుకొని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లీస్ట్ ఈ కార్యక్రమాలు మనం చేయని మీరు చేసిరని ఎక్కడన్నా చెప్పే ప్రయత్నం మీరు చేసినరా? నిన్న మీ ప్రాంతంలో ఆడ మీటింగ్ జరిగితే 1 నిమిషం కరెంటు పోయిందా మీరు గుండె మీద చేసుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు జనరేటర్లు, ఇన్వర్టర్లు, మరి ఎన్ని సంవత్సరాల కాలంలో కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. రెండోది మిర్చి యార్డు గురించి మాట్లాడుతుంది. మిర్చి యార్డు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు నిర్ణయించాలి ధర? మరి ఆ రోజు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం ఉద్ధరించారు? నిన్న అడిగిన పాయింట్స్ అల్లా ఆయన 40 సంవత్సరాల నుంచి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలిగారు మీరు? ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యక్తి ఉండే విధంగా ఏ క్రాప్ తీయాలి, ఏ క్రాప్ వేయాలి, వాళ్లకు ఎప్పటికప్పుడు సజెస్ట్ చేసే విధంగా మేము ఇంతమందిని అపాయింట్ చేసుకొని ఇన్ని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతుంటే నిన్న వచ్చి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, ఏమి జరగలేదన్నట్టు మాట్లాడతారు. మాట్లాడితే ఆ కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎందుకో మరి వీళ్ళకి కక్ష కక్కుర్తి అంటే ఇక వీళ్ళు ఎవరు లేనట్టు. అంటే అసలు ఎవరు ఈ వ్యవస్థను తీసుకొచ్చింది? ఎవరు? మీరు కదా. పక్కన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు, మన ఆ పీసీసీ ప్రెసిడెంట్ 2 ఎమ్మెల్యేలే కదా వాళ్ళ ఇంట్లో. మరి అది గుర్తులేదా పక్కన కూర్చున్నటువంటి ఈ రాహుల్ గాంధీకి?
ఆ రోజు పివి నరసింహారావు గారి పిల్లలు రాజకీయాల్లో లేరా ఇక్కడ? ఎంతమంది? మరి కేసీఆర్ గారి ఫ్యామిలీ డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చినాక వచ్చినారా ఎవరన్నా? ఆ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వాళ్ళు లేరా రాజకీయాలన్నా? ఉద్యమంలో లేరా? ఎందుకు ఆరిపోసుకుంటారు? మీకు కావాల్సింది ప్రభుత్వం వచ్చిన తర్వాత 40,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో 99 సీట్లు మాకిస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది 2. మీ ముఖాలు ఎడబెట్టుకుంటారు. ఏదో మీ మీటింగ్తోనో లేకపోతే మీరు మాట్లాడే విధానంతోనో ఏదో టెన్షన్ అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని శాశ్వతంగా మీరు భవిష్యత్తులో మీ తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అది మీరు గుర్తుంచుకోవాలి. మీకు లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడ ఉన్నది? ఉన్న 10 మంది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లే. అదే ఈ దేశం కోసము ప్రాణాలు ఎవరు అర్పించారో, దేశం కోసం గాంధీ ఎవరండి? మహాత్మా గాంధీ ఎవరు? ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిందా? అసలు జవహర్ లాల్ నెహ్రూ అనేటువంటి ఫ్యామిలీ, కానీ పేరు గాంధీది వాడుకొని మీరు చెలామణి. ఆయన దేశం కోసం ప్రాణాలు ఇచ్చినరా, ప్రాణాలు అర్పించినరా ఇష్యూ కాదు కదా. నెహ్రూ గారు ఉన్నప్పుడే ఇందిరాగాంధీ వచ్చిందబ్బా. అరే వచ్చింది, అరే నేను నెహ్రూ గారు ఉన్నప్పుడే వచ్చింది. ఆ తర్వాత అలా భర్త ఫిరోజ్ గాంధీ ఉండే, ఆ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిండు. ఇప్పుడు నేను అడుగుతా, పిసిసి ప్రెసిడెంట్ ఇంట్లో 2 ఉన్నారా లేదా? నేను సమంజసం అంటలేనబ్బా. మీరు ఆ కుటుంబం గురించి ఎందుకు ఆరిపోసుకుంటారు అనేది క్వశ్చన్ అక్కడ. వాళ్ళకి చెప్పేది నేనేమంటే, ఎవరైనా రాజకీయాలలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా అదే పార్టీలో ఉంటారు. ఇది ఏం కొత్త కాదు. అదే పదవులు అంటే ఏం సడన్గా పదవులు వచ్చినాక వచ్చిండ్రా వాళ్ళంతా? ఏ ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు మీరు 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 చూడలేదా? మీరు ప్రజెంట్ చేయలేదా వాళ్ళని? ఏమా అన్నీ జరుగుతుంటాయమ్మా, దేశంలో అన్నీ జరుగుతుంటాయి, ప్రాణాలు వస్తుంటాయి పోతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు కదా. వారసత్వ రాజకీయాలు అనేది మనకి ఇప్పుడు కాదు, 30-40 ఏళ్ళ నుంచే వచ్చినాయి. కొత్తగా నువ్వు నేను చెప్తే ఆగదది. వారసత్వ రాజకీయం అనేది ఎప్పటి నుంచో వచ్చినాయి. కానీ అక్కడ విషయం ఏంటంటే, వారసత్వ రాజకీయాలని ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది డెమోక్రసీ. ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరో నామినేటెడ్ మీద వచ్చి ఇక్కడ అపాయింట్ కాలే. అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల నుంచి ఓట్లు వేయించుకొని గెలిచి వచ్చిన వాళ్ళే. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో నామినేట్ అయితే మాట్లాడాలి. అట్లా కాదు కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయా లేదా? మేము 35 స్కీములు చెప్తున్నామండి. 6 కేజీల బియ్యం ఇస్తున్నామన్నాం. ధైర్యం ఉంటే కాదని చెప్పాలి వచ్చి. 46,000 చెరువులని పూడిక తీసే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరానికి 20% చేస్తున్నాం. అది కాదంటే ధైర్యంగా వచ్చి చెప్పాలి. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలోనన్నా కార్యక్రమం జరగకపోతే ధైర్యంగా వచ్చి చెప్పాలి.
అరే వాళ్ళు ఏందా అడిగేది? నేను అడుగుతా, మీరు కూడా అదే పట్టుకొని పదే పదే మాట్లాడడం కాదు. ఏంది వాళ్ళు అడిగేది? ఆయన ఏమంటాడంటే ఈ రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చిండంటు. మీ దిక్కుమాలిన ముఖాలకు శ్మశానమే కనిపిస్తుంది, కానీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. రైతుల ఆత్మహత్యనంటే ఆయన లెక్కలు చెప్తాడు. రైతుల ఆత్మహత్యలంట ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్గా జరిగినంటాడు. నేను ఛాలెంజ్ చేస్తా. అందుకే కదా నేను చెప్తుంది, ఈరోజు స్వయం పాలన రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నీళ్లు నిధులు నియామకాల మీద జరిగినటువంటి ఉద్యమంలో డెఫినెట్గా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమ్మ మనం ఇన్ని నష్టపోయినామా అనే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు బాధపడినా ఇంకోళ్ళు బాధపడినా మాకేం సంబంధం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది సమస్య. ఇన్ని కార్యక్రమాలు గతించినటువంటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి? ఆ రోజు మీకు అందరికీ 3800 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయి ఈ 70 సంవత్సరాలలో. ఈరోజు దగ్గర దగ్గర 4000 కిలోమీటర్లు మేము శాంక్షన్ చేయించుకొని ఆ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఇది వాస్తవమా కాదా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కట్టాలనేటువంటిది దేశంలో ఎవరన్నా ఆలోచించినరా? ఈరోజు ఆ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడానికి మేము మా ప్రయత్నాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు తీసుకురా. వాళ్ళు మాట్లాడినట్టు మీరు కూడా మాట్లాడకండి. నీ దగ్గర అథెంటిక్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకురండి. నేను 3 సంవత్సరాల మా పరిపాలన జరుగుతుంది. మీకు అథెంటిక్గా గాలి మీద పోయేటోడు ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తే దాని బేస్లెస్ అది. మీరు కూడా అథెంటిక్గా ఏదైనా ఉండి ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా ఉపేక్షించే పనే ఉండదు ఈ ప్రభుత్వంలో. उसका आंसर आप दे दिया भाई साहब. आप फिर आप बार बार क्यों पूछने का है? उसका आंसर आपके पेपर में वो आंसर है, ले लो. ठीक है बाबा, वो आंसर आपके पेपर में है, ले लो. 2019 में कब डालते? वो कब आते? आया बाद उस दिन आप में रहते हैं ना, जब बात करेंगे. हाँ, पेपर में दिया ना साहब सरकार आपको. अरे वो पेपर में जो है वो लिखो, आप लिखना चाहे तो. उसमें है बाबा, क्या क्या है, सोप है उसमें. ఇప్పుడే ఒకటి నోటీస్ పంపించేది మీకు ఇచ్చినానండి, అది డైరెక్ట్ పంపిస్తున్నాం. కేసు ఇప్పుడే పెడుతున్నాం. ఈరోజే కంప్లైంట్ ఇస్తాం. నేను పోలీస్ స్టేషన్ పోవడం కంటే నేనే కంప్లైంట్ ఇచ్చేది మా వాళ్ళతో పంపిస్తున్నా. अभी दे रहे. मैं नहीं जाता हूँ बाबा, हमारे आदमी जा रहे हैं. उसमें आई सरकार, उसलिए पढ़ो बोले तो 10 करोड़ है साहब उसमें. ओह उर्दू में बोल रहे हैं. 10 करोड़ डिफॉर्मेशन डाले सो 10 करोड़ है. साथ ही साथ क्रिमिनल केस भी लगा रहे. उसको ही नहीं, इससे बाद कोई भी इल्जाम, बोले तो कोई एविडेंस नहीं, सो ऐसे इल्जाम कोई भी लगाए तो फ्यूचर में किसी को भी छोड़ेंगे नहीं. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు ఆమె ఇచ్చింది, వీళ్ళు చేసారు, ఏం చేశారు అది సబ్జెక్టు. మీకు ఆల్రెడీ ఎలక్షన్లు జరిగిపోయినాయి, ప్రజలు తీర్పు ఇచ్చారు, అది జరిగింది. ప్రజాస్వామ్యంలో ఏం జరగాలో అది జరిగింది.
ఇక ఆమె ఇచ్చింది మేము తీసుకున్నాం మేము నడిపిస్తున్నాం ఇవేమి నామినేటర్ పంచుకునేటే కావు. ప్రజాస్వామ్య డెమోక్రసీ లోపల ఎలక్షన్ జరిగింది. ఆ ఎన్నికలలో ఎవరు గెలిచారో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిరో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇచ్చినోడు పుచ్చుకున్నాడు పోయింది, ఆ కథ అంతా పోయింది. ప్రజలు నమ్మలే కాంగ్రెస్ పార్టీని, మాకు ఓటేసి గెలిపించారు. బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి కానీ మీరు సెక్రటరియట్లో ఉన్నటువంటి మీరు కూడా చూస్తున్నారు గవర్నమెంట్ పాలసీస్ ఏంది, ఏమేమి అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవి అథెంటిక్గా ఓపెన్ డిస్కషన్లా ఇగో ఇవి జరుగుతున్నాయా లేదా, ఇన్క్లూడింగ్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా లేదు. మీ కాన్స్టిట్యున్సీలోనే పోయి ఆడనే కూర్చొని ఈ కార్యక్రమాలు మాకు ఇస్తలేరని చెప్తే ఆడనే డిబేట్ పెడదాం. ఇంకా ఇప్పుడు నేను ఎట్లా అంటా బాస్, ఇప్పుడు మీరు అడిగేదానికి ఆన్సర్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఇప్పుడు ఒక బాధ్యతగా ఉన్న వ్యక్తులుగా చట్టపరంగా మా బాధ్యతలు మేము నిర్వహించాలి. అదేం జరుగుతుందా ఇదేం జరుగుతుందా అంటే ఈ కేసు మాత్రం ఎట్టి పరిస్థితి నేను వదిలిపెట్టే సమస్య లేదు. ఇక నేను ఏం చెప్పాలా బాస్, ఇక నీకేం చెప్పాలి. ఒకవేళ పద్ధతులు అవి వస్తే తప్పకుండా ఇదే సెక్రటరియట్లో ఏదైనా ట్రస్టీకి రాసిస్తాం, నో టెన్షన్. क्या बोले? आपको बड़ा जमाना है, कुछ भी बात कर सकते हैं। नहीं, हम यहाँ बैठ के बात नहीं कर सकते, आप नीचे है ना, कुछ भी बोल सकते हैं। थैंक यू थैंक यू।